కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ కర్రలతోనే వచ్చాం, నెక్స్ట్ కత్తులతో వస్తామని, నెక్స్ట్ మనమే అధికారంలో వస్తాం అది అని మాట్లాడటంపై మీరేమంటారు? ఇప్పుడు గతంలో చూశారు ఈ అరాచకాలు కానీ ఈ దాడులు కానీ ఇవన్నీ చూసి ప్రజలు ఏం చెప్పాలో బుద్ధి చెప్పారు. అయినా సరే వీళ్ళకి బుద్ధి రాలా, 11కి మిగిలిచ్చారు వీళ్ళకి. అయినా సరే బుద్ధి రాలా, మాకు 11 కాదు 0 చేయాలి, వై నాట్ 0 చేయాలి వీళ్ళకి అన్న దాని మీద వీళ్ళు కంకణం కట్టుకున్నట్టున్నారు. అందుకని వీళ్ళ మాట తీరు అలాగుంది. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది కత్తులతో రావడము కర్రలతో రావడము కాదు, సమస్య పరిష్కారంతో రావాలి. సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారంతో రావాలి. దానికి జనాలు సపోర్ట్ చేస్తారు, ఇచ్చేస్తారు. నెక్స్ట్ అధికారం వస్తుంది అంటే ఏ రకంగా అధికారం వస్తుంది, ఏ రకంగా జనాలు కట్టబెడతారు? మీరు 5 సంవత్సరాల పరిపాలన మీ చేతిలో ఉంటేనే మిమ్మల్ని కోరుకోరా జనం. అంటే ఈ పరిపాలన మనకు వద్దు, ఈ చెత్త పరిపాలన వద్దు, ఈ 5 ఏళ్ళు అప్పుల పాలు అయిపోయాము, సర్వనాశనం అయిపోయాము, పనులు లేకుండా అయిపోయింది, ఇసుక ఆపేసి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇది కూడా ఆపేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి పరిశ్రమలు రాకుండా చేయకుండా ఎంత ఇచ్చేసింది దృష్టిలో పెట్టుకొని 11 సీట్లు పరిమితం చేశారు. ఈసారి ఇంకా బాధపడుతున్నారు జనం. ఈ 11 కూడా ఎందుకు ఇచ్చామా అని ఆ 11 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆ శాసనసభ్యుల్ని గెలిపించుకున్న వాళ్ళని వైసీపీ వాళ్ళని వాళ్ళు ఇప్పటికి కూడా బాధపడుతున్నారు. అనవసరంగా మనం తప్పు చేశాము, మనం కూడా అసలు మార్చుకున్నట్టయితే బాగుండేది అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ఈసారి ఆ 11 రావడం కూడా చాలా కష్టం. ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా అది ఒక మూర్ఖత్వం అండి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రజలు ఏ సమస్యలు లేకుండా ఉండడము లేదా ప్రజా పరిష్కారాలు అవి కాదు. వాళ్ళు కత్తులు తీయడము, కొడవలు తీయడము, గొడవలు చేయడము, ఈ జనాల్ని భయపెడతాము, ఈ మాత్రమే వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఇంకా అలాగే వర్షన్ మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసో సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఏది ఉంది అది మాట్లాడతారు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడతారా? మాట్లాడరు. ఇప్పుడు నిజంగా వాళ్ళు ప్రజా సమస్యలు కోరుకున్నట్టయితే సరే ప్రభుత్వం ఇప్పుడు వచ్చి సంవత్సరంన్నర అయింది, ఈ సంవత్సరంన్నరలో ఎంత డెవలప్మెంట్ చేస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి, తర్వాత రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, సంక్షేమ పథకాలు కూడా చెప్పినట్టు వదులుతున్నారు. వాళ్ళు సపోర్టెడ్గా రావాలి, ప్రజలకు వాళ్ళు సపోర్టెడ్గా రావాలి. చేయాలి. అసలు అసెంబ్లీకే రానేళ్ళు చేయలేని వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడతారు, ఇంక వీళ్ళు ఏం చేస్తారు? అంటే మీరు చదువుకున్న వాళ్ళు ఇలాంటి మాట్లాడటం కరెక్టేనంటారు? అసలు ఇది ఒక చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కాదంటే మన డెమోక్రసీ దేశంలో అసలు ఈ మాట్లాడతాం అనేది ఒక మూర్ఖత్వం అన్నమాట. అసలు అలా మాట్లాడేవాడు ఒక లీడర్ ఎలా అవుతాడు? లీడర్ అంటే ఏంటి? ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి కొట్లాట లేకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించగలిగి ప్రజలకి వాళ్ళకి ఏం కావాలో మొత్తం అందుబాటులో తీసుకురాగలిగినాడు ఒక లీడర్ అవుతాడు. ఇలా మాట్లాడిన లీడర్ ఎలా అవుతాడంటే రౌడీ అవుతాడు, కానీ ఈ రౌడీకి లీడర్కి తేడా లేదు. ఇలా మాట్లాడుతున్నారు అదే ఒక రౌడీ వైఖరి, ఆ రౌడీ వైఖరి కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక లీడర్లా మాట్లాడినట్టయితే అలా మాట్లాడు కదా, ప్రజల సమస్యలు ఏంటి అనేది చూస్తారు. వాళ్ళకి ఒక కొత్తగా ఉబలాట ఒకటి మొదలైపోయింది. ఎర్రే వీళ్ళు వచ్చారు, మనం చేయలేని వీళ్ళు చేసేస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ప్రజలందరూ ఇదిగా ఉన్నారు. మనం ఈ గతంలో అమ్మఒడి అని చెప్పేసి ఒక పిల్లడికి వేసాము, వీళ్ళు తల్లికి వందనం అని చెప్పేసి అంతమంది ఉండి అంతమందికి వేస్తున్నారు, ప్రజా శ్రేయస్సు కోరుతున్నారు, ప్రజలకి ఏది కావాలో చేస్తున్నారు, ఇంకా ఉన్న ఇది కూడా మనకి ఇది అయిపోద్ది, ఏం లేదు అన్న ఒక ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు మైండ్ పనిచేయక ఏం చేయాలో తెలియక దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ మాటలు పట్టించుకోవడానికి జనం కానీ తర్వాత వచ్చేసి ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు ఆ మాటలు ఇచ్చేయడానికి. అంటే ఈ గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు, మహిళల్ని మోసం చేసింది, రైతులను మోసం చేసింది, అందరిని మోసం చేసింది, యువతను మోసం చేసింది అని వైసీపీలు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదంటే మహిళల్ని ఏం మోసం చేసింది? గ్యాస్ బండ్లు ఇవ్వలేదా? ఫ్రీ బస్ ఇవ్వలేదా? తర్వాత ఇప్పుడు ఆడబిడ్డ నిధి కింద రేపు వచ్చే నెలలో నుంచి అవి కూడా మొదలు పెడుతున్నారు. అన్న క్యాంటీన్లు చెప్పారు, అన్న క్యాంటీన్లు ఇస్తున్నారు. తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. జాబ్ క్యాలెండరే వదలనాడండి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేశాడండి? ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత అనేక కంపెనీలు వెళ్ళి మాట్లాడి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మనకు ఉపాధి ఎట్లాగా మన రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేయడం కాదు, ఇంకా బయట రాష్ట్రాల్లో మన దగ్గరికి జాబులు వచ్చేలాగా చేయాలి అన్న కంకణంతో చేస్తున్నారు. డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత ఈ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అన్నీ సకచక్యంగా నడుస్తున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎటువంటి సంక్షేమము ఏది ఇచ్చామో చెప్పి నామకి వాస్తే నలుగురికి ఏదో ఇచ్చేసారు. ఇప్పుడు ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే ఒక పిల్లోడికి అమ్మఒడి వేసాము అని చెప్పి మభ్యపెట్టి మాయ చేశారు. దానికి తర్వాత ఏమో ఇండస్ట్రీ మొత్తం రావడం సంగతి దేవుడికి ఉన్నాయి పోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇలాగుంటే ఈ రాష్ట్రమే పోయిద్ది అన్న ఒక భయంతో జనాలు తీర్పు చెప్పారు. ఆ తీర్పు ప్రకారంగా తీర్పు మీద నమ్మకంతో ఏదే నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు గారు సంక్షేమం ఏదైతే ఉందో ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే సార్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు అసెంబ్లీకి రండి, వచ్చి ప్రజల సమస్యల గురించి మేము మీ గతంలో మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు, మేము సంవత్సరంన్నరలో మేమేం చేసామో చర్చించుకుందాం అని అంటే సజ్జల మాట్లాడుతూ మీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే మేము రామన్నట్టు మాట్లాడటం కరెక్టేనా? ఇప్పుడు
ఒక లీడర్గా నిజంగా వాళ్ళు గతంలో 5 సంవత్సరాలు ప్రజల కోసం ఏమైనా చేసాము అన్న క్లారిటీ వాళ్ళ దగ్గర ఉంటే ఇవన్నీ సాగులు చెప్పరు. ఇప్పుడు ఎలాగో ప్రతిపక్ష హోదా వాళ్ళకి రారు చేయదన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు నిజంగానే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సి వస్తే మాట్లాడడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి తప్పించుకోవడానికి ఇది ఒక సాకు. ఈ సాకు చెప్పి వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారే తప్ప వాస్తవంగా ఏంటంటే వాళ్ళ దగ్గర ఏముందని చెప్తారండి. ఈ సంవత్సరం గత 5 సంవత్సరాలని డెవలప్మెంట్ చూసుకుంటే ఈ సంవత్సరంన్నర ముందు చిన్నపోతాయి అవన్నీ వాళ్ళు గతంలో చేసినవి ఇవన్నీ. ఇంకా వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్తారు, మేము అక్కడ దాని మీద దాడి చేసాము, ఇక్కడ ఈ ఆఫీస్ మీద దాడి చేసాము, అక్కడ చేసామని చెప్పడానికి తప్ప ఇంకేముంది వాళ్ళ దగ్గర చెప్పడానికి. ఏం డెవలప్ చేసామని చెప్తారు, ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చామని చెప్తారా, లేకపోతే ఒక ఏరియా డెవలప్ చేసామని చెప్తారా, లేకపోతే ఒక నగరాన్ని బాగు చేసామని చెప్తారా, ఏం చేశారని చెప్తారు వాళ్ళు. ఆ చెప్పే సమాధానాలు వీళ్ళకి లేక ఈ సాకులు ఇచ్చేస్తున్నారు. ప్రజలకు తెలుసు వీళ్ళకి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారు. రానున్న రోజుల్లో ఈ 11 కూడా ఇవ్వకుండా అసలు అసెంబ్లీకి రాని వాళ్ళకి వీళ్ళకి అవసరం లేదు అన్నట్టుగా ప్రజలు కూడా చూస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎలాగో రావట్లేదు కదా అసెంబ్లీకి, రాకూడదని వాళ్ళే కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని అట్లాగే ఇంట్లో కూర్చోబెడదాము, అసెంబ్లీకి వచ్చి పాలన చేసే వాళ్ళని ప్రజల సమస్యలు ఏమైతే ఉన్నారో అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళని గెలిపించుకుందాం ఉన్న కంకణం కట్టుకొని ఉన్నారు. నెక్స్ట్ రానున్న రోజుల్లో అయితే ఆ 11 కూడా తుడిసిపెట్టుకుపోతాయి, మొత్తం క్లీన్ షీట్ అయ్యింది. వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కర్రలతో వచ్చాం, రేపు కత్తులతోనూ వాటితో వస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం కరెక్టేనంటారు అసలు ప్రజాస్వామ్యంలో? 100% తప్పండి. ఏంటంటే వాళ్ళ నాయకుడు పాపం వాళ్ళలో ఇలాంటి ఇలాంటి బెదిరింపు మాటలు ఇలాంటి ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తారని ఆశతో పాపం ఆయన అలా మాట్లాడి ఉంటారేమో. చాలా తప్పండి. అదే ఇవాళ ప్రభుత్వాలు అలాగే అనుకొని ఒక ప్రభుత్వం అలా చేసుకుంటూ వెళ్తాయి. వీళ్ళు ఇంకా 3 సంవత్సరాలు ఆగాలి. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఆలోచించి వీళ్ళ రోడ్డు కత్తులతో వీళ్ళ నరుక్కుంటూ వెళ్ళిపోతే అసలు రాజకీయాల్లో అది మంచి పద్ధతి కాదు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి ప్రెస్టేషన్ ఏమోనండి. ప్రభుత్వాలు మారినాయి, తప్పులు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి. ఇప్పుడున్న పరిపాలన వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమన్నా ఉందా అనేది అవకాశం లేకుండా కనబడుతుంది. దానివల్ల అటు ప్రజల్లోకి వెళ్ళాక వాళ్ళ పార్టీ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తుగా వాళ్ళు తేల్చుకోలేక ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకుంటున్నారు. అంటే మీరు చూస్తుంటారు, చాలా ఎలక్షన్ చూస్తుంటారు, ఎప్పుడైనా ఇలాంటి మాటలు ఎప్పుడైనా జరిగినాయి? లేదండి. గత 5 ఏళ్లుగా చేసిన విధ్వంసం ఇంకా మళ్ళీ వాళ్ళు అదే పందాన్ని ప్రజలు కూడా వ్యతిరేకించి పందా మంచిది కాదనే వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా కూడా వాళ్ళు ఇంకా తీరు మార్చుకోక అదే కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళకి ఇలాగే ప్రవర్తిస్తే వాళ్ళకి ఈసారి 11 కాదు కదా 1 కూడా ఉండదండి. అంటే సార్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు, కూటమి గవర్నమెంట్ అసెంబ్లీకి రండి, ప్రజల సమస్యలు రండి, చర్చించుకుందాం అది ఇదని మాట్లాడితే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారనే వస్తాం అని సజ్జల మాట్లాడటంపై ఏమంటారు మీరు? అదే అండి, వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్న ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలండి. రాజకీయ వ్యవస్థలో ఉన్న కొన్ని నిబంధనలు బట్టే ప్రతిపక్ష హోదా వస్తుంది. వాళ్ళకి ప్రజలు తిరస్కరించారు ప్రతిపక్ష హోదా లేదు అని. అది లేనప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అని అన్నారంటే వాళ్ళు ప్రజాస్వామ్యానికి పనికిరారు. వాళ్ళు ఇప్పుడు ప్రజలు సొమ్ము తీసుకుంటున్నారు, ఇప్పుడు జీతభత్యాలు పొందుతున్నారు, అయినా అసెంబ్లీకి రావట్లా. ఆ 11 మంది కూడా ఎవరు అనేది కూడా ప్రజలు మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. అది ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదండి. అంటే ఇప్పుడు అన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు కానీ మహిళలకు కానీ అసలు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంట్ సంవత్సరాల కాలంలో అది ఇదని మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దాని మీద మీరే? అటువంటిది ఏం లేదండి. గత 15 నెలలుగా కనుక నిజంగా అలా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఏ ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి రావట్లేదు, మాకు కనబట్టలేదు. ఏదైనా ధర్నాలు మీ పార్టీ వాళ్ళు ధర్నా పిలిపించి వెనక్కి తీసుకున్న సందర్భాలు మేము చాలా చూసాం. ఎందుకంటే ప్రజల్లో అటువంటి వ్యతిరేకత లేదు, ప్రజలు ఎవరు రోడ్ల మీదకి రావట్లేదు. మీరు ప్రతిపక్ష నాయకులుగా కూడా మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు, కనబడట్లేదు. దానివల్ల అసలు అలాంటిది ఏం లేదండి.